ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. అయ్యా నమస్కారం. మీరు సో గైస్, ఈ వీడియో చూడకముందు చిన్న గమనిక, డిస్క్లైమర్ అండ్ నోట్. ఇది నోట్, సబ్స్క్రైబర్ నోట్ తెలుసుగా, చూసే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఓకేనా? మీకు మరీ మోర్ వీడియోస్ వస్తాయి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐఫోన్ వ్లాగ్స్. నేను మీ ఐఫోన్ వ్లాగ్స్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరికీ నా నమస్కారాలు, ధన్యవాదాలు, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈ వీడియో ఎప్పుడప్పుడు చూసే వాళ్ళకి. సో ఇప్పుడు ఇప్పుడు ఫేస్ క్యామ్ ఎందుకు పెట్టాలంటే, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి 4 years అయింది. సరిగ్గా 26th April ఆ రోజు నేను వీడియో పెట్టాను స్టార్ట్ చేసిన. సో అప్పుడు నేను కొత్త ఫోన్ ఇట్లా కెమెరా సెల్ఫీలా చేసి పెట్టాను. చూసేటారు ఇంట్రో, మా ఇంట్రో అటు ఉంటుంది. అప్పుడు మనం నువ్వు కదా పెద్ద ప్రో లెవెల్ ఎడిటింగ్ అప్పుడు ఏం తిన్నాం, చిన్న ఎడిటింగ్ వచ్చు. సో అని చేసినప్పుడు ఐఫోన్ వ్లాగ్స్ ఛానల్ నుండి పెట్టాను. సబ్స్క్రైబ్ ఒక 3 బాటలు చెప్పి పెట్టేసాయి. సో అక్కడ నుంచి ఇక్కడ నుంచి వచ్చానంటే అది మీ దయ వల్లే, మీ సబ్స్క్రైబర్స్, వ్యూస్ అందరూ, మన ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీ అందరి వల్ల నేను ఇప్పుడు 300 వీడియోస్ ప్లస్ 4 years కష్టపడి 300 వీడియోస్ చేసిన. సో 300 వీడియోస్, ఇది 300 వీడియో కావాలి, కానీ ఏదో ప్రేమ కావాలి, డార్లింగ్, బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యాయి కాబట్టి 5 వీడియోస్ పెట్టేసిన. సో పోడ్కాస్ట్ వీడియో అంటారా, అది వస్తుంది, వెయిట్ చేయండి. అదే లాస్ట్ పోడ్కాస్ట్ వీడియో, అది కూడా. సో ఎపిసోడ్ 2 లాస్ట్ ఫైనల్ ఎపిసోడ్. సో వస్తుంది, వెయిట్ చేయండి. సో అదిగా ఎడిటింగ్లో ఉంది. సో వస్తుంది, మేబీ ఈ మంత్ కాకపోతే మే ఎవరు వస్తుంది. సమ్మర్ ఎండింగ్ అయ్యేపు వస్తుంది, వెయిట్. సో అప్పుడు ఈ 1 year, ఈ 4 years యానివర్సరీ యూట్యూబ్లో మర్చిపోయి ఇన్ని వీడియోస్, అన్ని టైప్ ఆఫ్ వీడియోస్, కామెడీ వీడియోస్, ఎక్కువ కామెడీ వీడియోస్ ప్లస్ వీలాగ్, ఇవి 2 చేసిన. సో ఇవి 2 మన ఛానల్లో ఉండేవి. సో మీకు చూడండి ఒకసారి, మన ల్యాప్టాప్ స్క్రీన్ వేస్తారు చూడండి నెక్స్ట్ దీని తర్వాత. సో మొత్తం కామెడీ ప్లస్ వీలాగ్, మూవీస్ ఉంటాయి. వీలాగ్ అంటే మూవీస్ గురించే కదా. సో ఎగ్జాక్ట్లీ నేను చాలా సినిమాకి పెద్ద ఫ్యాన్. ఇంకో మాట అయిపోతే నేను ఒక TF బానిస అనుకోని, ನನಗೆ TF బానిస కాబట్టి ఎక్కువ సినిమా రిలేటెడ్ వీలాగ్స్, సినిమా రిలేటెడ్ సీన్స్, కామెడీ సీన్స్ అవన్నీ ఉంటాయి. సో అదే షార్ట్స్ కూడా ఎక్కువ చేసినాం. సో ప్లీజ్ గైస్, అందరికీ సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు వరకు చూసాడు అందరికి ప్లీజ్. నాకు కొత్త ఏదో ఉంటుంది, కానీ మా దేవుడు అందరిలాగా ఒకటే రూల్ లేదు కదా. వేరే వాళ్ళు ఒకరికి టోన్ ఆడుంటారు. టోన్ ఒకరు ఈక్వల్ లేదు ఆ టోన్, అంతే. ఎవరు అంటే టాలెంట్ కూడా అంతే, ఎవరు టాలెంట్ వాళ్ళది. అందరు ఒకటే టాలెంట్ ఉన్న రూల్ ఉందా లేదుగా. ఫ్రీడమ్. సో ఫ్రీడమ్ గురించి దేవుడు ఇచ్చి ఫ్రీడమ్ మనం వాడుకోవాలి. సో నేను ఇట్లా వాడుకుంటా. సో నాకు కొత్త నేను బాగా చేస్తున్నాను వీడియోస్. ఎడిటింగ్ నేను చేస్తున్నాను, చెప్తారా. ఈ 4 yearsలో ఎడిటింగ్, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మొత్తం నేనే ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చిన. ఇప్పుడు కూడా బాగా ఇంప్రూవ్ చేస్తాను. ఇప్పుడు కూడా నెక్స్ట్ ఇయర్లో పోయి బాగా ఇంప్రూవ్ చేస్తా. సో మేబీ నెక్స్ట్ ఇయర్ నేను ఇంకా ల్యాప్టాప్ చేస్తాను. ఈ ఇయర్ జూన్ జూలై ల్యాప్టాప్ చేద్దాం అనుకుంటున్నా ఎడిటింగ్. అంటే 4 years వరకు నేను ఫోన్లో చేసిన, ఐఫోన్లో చేసిన ఎడిటింగ్. సో ఇప్పుడు వచ్చి మనం అనుకుంటున్నాం. సో చూద్దాం, నెక్స్ట్ ఇయర్ మేబీ ల్యాప్టాప్ నుంచి ఎడిటింగ్ నేర్చుకుంటా. సో ల్యాప్టాప్ ఎడిటింగ్ అయితే ఒక సూపర్ లెవెల్ ఉంటుంది. సో ఇప్పుడు 4 years వరకు మనం ఐఫోన్ తప్ప ఏం లేదు. ఐఫోన్లో నేను చేసిన ఎడిటింగ్. నా ఐఫోన్ 11. సో మనది ఐఫోన్ 11. సో ఐఫోన్ 11 బాగా ఇప్పుడు కూడా బాగా ఓకే. ఎప్పుడో పాత జనరేషన్, కానీ ఇప్పుడు
బాగుంది. ఇప్పుడు కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు, మంచిగా చేసుకోవచ్చు. సో సూపర్. సో ఇంప్రూవ్ అవుతాయి. ఇంకా ఈ 4 yearsలో బాగా ఇంప్రూవ్ అయినట్టే ఎడిటింగ్లో, బ్యాక్గ్రౌండ్లో, అలాగే కలర్ గ్రేడింగ్ మొత్తం ట్రాన్సిషన్స్ అంటే సీన్స్ కట్ చేయడం, మధ్యలో మొత్తం ట్రిమ్మింగ్ మొత్తం నేనే ఎడిటింగ్ బాగా నేర్చుకున్నాను. సో ఇంకొంచెం నేర్చుకోవాలి, ఇంకా వేరే లెవెల్ పోవాలి. వేరే లెవెల్ పోతే ల్యాప్టాప్లో నేర్చుకోవాలి. సో ల్యాప్టాప్ ఇయర్ మేబీ 2 months నేర్చుకొని అనుకుంటా, May 2. సో జూలై అట్లా ల్యాప్టాప్ చేద్దామని ఆలోచిస్తాం. చూద్దాం, మేబీ చేద్దాం, ల్యాప్టాప్లో చేద్దాం ఎడిటింగ్. సో ఇదే నేను ఇంప్రూవ్ అయింది. అలాగే మన వీడియోస్ కూడా బాగా డే బై డే ఇంప్రూవ్ అవుతుంది. సో ఒకప్పుడు మన వీడియో ఎట్టుండేది, ఇంట్రో ఎట్టున్నది ఇంట్రో ఇంత ఏదో సబ్స్క్రైబర్ సింబల్ వచ్చి మన లోగో వచ్చేది అంతే. తర్వాత మెల్లమెల్లగా కొత్త ఇంట్రో పెట్టా. సో అలాగే పనుకున్నా, అదే అంటే నేను చూసినా కదా. సో అలా అవన్నీ ఒక రోజులో సూపర్. ఇప్పుడైతే అలాంటి వీడియో చేయనప్పుడు సో అలా చేస్తుంటే ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడైతే మంచిగా చేస్తున్నాం. సో అంటే ఇప్పుడు స్మాల్ చేస్తాం, వీడియో స్మాల్ చేస్తాం. అది అప్పుడు అది లాగ్ అయ్యేది, అప్పుడు ఇంట్రో అనేది లాగ్ అయ్యేది. ఇప్పుడు షార్ట్ ఇంట్రోలా చేస్తామని ఆలోచిస్తాం, షార్ట్ ఇంట్రో చేస్తాం. సో వెయిట్ చేయండి. సో అదే మన 4 years యానివర్సరీ, నా 4 years యానివర్సరీ యూట్యూబ్ అమ్మ, ప్లస్ 300 వీడియోస్. ఈ వీడియో కలిపి 302 అనుకుంటా, 2 or 3. సో ఐ థింక్ సో 3 అవుతుంది. సో 303 వీడియోస్ మనం పెట్టినాం మన యూట్యూబ్లో. అది 4 yearsలో, ఈ 4 years. సో కేక్ కటింగ్ అని అంటా లేదు, మా మిడిల్ క్లాస్గా యూట్యూబ్ నుంచి ఏం రెవెన్యూ రాలే. చెప్తాను కదా, డబ్బులే రాలే కదా. వ్యూస్ తక్కువ వస్తాయి. నేను చూస్తా వ్యూస్ మేము పెట్టేసరికి 5 మంది వస్తారు, తర్వాత 10 మంది. అయితే అది 100 మంది పోతాను, అది 200 మంది పోతాను, 500 మంది పోతాను. కానీ 10 మంది 10,000 మంది ఆ పోవట్లేదు. ఎందుకంటే నేను అంత యూట్యూబ్ నన్ను పుష్ చేయట్లేదు, నా వీడియో పుష్ చేయట్లేదు. ఇక్కడ పుష్ చేసినా ఎవరు చూడట్లేదు. ఎవరో ట్రా చేసే వీడియోస్ పెడతారు, పెట్టినప్పుడు వాళ్ళ వీడియోస్ బాగా అది పుష్ అవుతాయి బాగానే, వాళ్ళ వీడియోస్ బాగా చూస్తారు. 10 మంది ఉంటుంది. ఎవడో కొత్తగా చేసే క్రోడ్లో అది అయితే 10 మంది ఉంటాయి. మాలాంటి వీలాగ్ ఛానల్, కామెడీ వీడియో అయితే రావు. ఎందుకంటే యాప్ వీడియో ఉంది అంతే. ఎవరిని తక్కువ చేయదు. సో నేను బాగా చేస్తాను వీడియోస్. మేమైతే తక్కువ చేసినా నేను ఇంకా యూట్యూబ్ చేస్తూనే ఉండా. ఎందుకంటే నేను ఇంకా మా ఫ్యామిలీ ఎదిరించి యూట్యూబ్ చేస్తున్నాను సార్. ఈ వీడియో మా ఫ్యామిలీ ఎదిరించి నేను వీడియో చేస్తున్నాను, యూట్యూబ్ వీడియోస్. లేకపోతే నేను ఛానల్ అదే ఛానల్ డిజైబుల్ చేసి ఎక్కడో పోయి నేను జాబ్ చేస్తామని నాకే కానీ నేను జాబ్ చేస్తామని ఎక్కడో జాబ్ చేయకుండా ఏం చేయకుండా నేను యూట్యూబ్ వీడియో చేస్తానంటే జరగతే మీకు సపోర్ట్ ఇస్తారండి. మీకు సపోర్ట్ చేయట్లే. ఒక 200 మంది 300 మంది 400 మంది 5 మంది చూస్తారు, 10 మంది చూడాలి. అది గొప్ప అంటే నా వీడియో. అయితే నా ఏమంటే నా ఛానల్లో ఒక వీడియో 10 మంది చూస్తా. హ్యాపీ దిల్కుష్, చాలా దిల్కుష్. 10 మంది 5 మంది 5,000 కూడా 1,000 మంది 2,000 మంది అంతే. మా అయితే 2,000 3,000 అంతే. అంత మించి పోవట్లే. ఎందుకు యాప్ వచ్చు వీడియో కంటెంట్ అప్పుడప్పుడు వీడియో ఉంటుంది. కానీ అది మధ్యలో ఉంటుందా లాస్ట్ వరకు తెలియదు. అందుకే లాస్ట్ వరకు చూడమంటారు అందరు వీడియోస్. నా వీడియో లాస్ట్ వరకు చూడాలి, కంటెంట్ తెలుస్తుంది మీకు, అర్థమైంది. 2 times 3 years చూడండి, 3 సార్లు 4 సార్లు చూడండి, అర్థమైంది ఇంకా మా కంటెంట్ ఏందో. సో మన వీలాగ్లో నాట్ ఓన్లీ కామెడీ సీన్స్ కాదు, మొత్తం వీలాగ్ యూట్యూబ్ అదే మన థియేటర్ రీల్స్ పోయే వీలాగు, ఎక్కడైనా విలేజ్ పోయే వీలాగ్ చేస్తున్నా. తక్కువ మంది చూస్తారు, చాలా తక్కువ మంది చూస్తారు. మేబీ నెక్స్ట్ ఇయర్ నేను డిజేబుల్ చేస్తాను, డిలీట్ చేస్తాను. నేను నా వల్ల కాదుగా. ఎవరొక్కరు చేస్తా. ఇయర్ వరకు చేస్తా. నెక్స్ట్ ఇయర్ చూద్దాం. ఎందుకంటే వ్యూస్ తక్కువ వస్తున్నాయి. అందరూ పుష్ అయితే రికమెండేషన్ పోతుంది, కానీ ఎవరు చూడట్లే. తమిళే భారత చెప్పండి. తమిళ నేనే ఎడిట్ చేస్తా, మొత్తం నేనే. మీకేదో ఒక ఎడిటింగ్ కష్టాలని నాకు చేస్తూ నేనే ఎడిట్ చేస్తాను. నేనే మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. నేను యూట్యూబర్ నేనే, అన్నిటికీ నేనే. నాకంటూ ఒక ఎడిటర్ ఎవరు లేరు. నాకంటూ ఎవరు ఒక పిఏకి ఎవరు లేరు. సో నేనే అన్నీ చూసుకుంటాను. ఏదో మీరు మాత్రం చూడట్లే వీడియోస్. 200 మంది చూస్తారు అంతే. మా అయితే 200, 300, 500 అంతే. 1000 మా అయితే 1000 అంతే. అంతేగాని 10,000, 5,000 పోవట్లేదు. ఎందుకు పోవు?
ఎందుకు చూడరు కదా తొక్కది వీడియో మీ ఫీలింగ్ చెప్పనా వీడియో వీడియో ఏముందిరా తొక్క అని సర్లే అందుకే మీరేమనుకున్నా ఇంకా యూట్యూబ్ 1 year వరకు చేద్దాం అనుకుంటాం. సో చేస్తా ఇంకా 1 year నెక్స్ట్ ఇయర్ వరకు చూద్దాం. నెక్స్ట్ ఇయర్ మనకి వ్యూస్ రాకపోతే నేను ఇంకా చాలా టీవీ చేస్తా ఇంకా నేను ఉన్నాను కనిపించను. సో నా జాబ్ నేను చేసుకుంటా. సో మీ ఇష్టం. నెక్స్ట్ ఇయర్కి ఎటో 5 years అవుతాయి. ఆ 5 years ఇంకా నేను ఆ 5 yearsకి వీడియో వేస్తా. ఆ 5 yearsకి ఇంకా చెప్పేసి అదే లాస్ట్ టాటా బాబాయ్ చెప్పేస్తా. 5 yearsకి ఇంకా చాలా డిజేబుల్ అవుతుంది. సో ఓకే మీ ఇష్టం. అదే లాస్ట్ వీడియో 5 years యానివర్సరీ ఇదే సేమ్ ఇలాగే ఈ వీడియో లాగే నెక్స్ట్ ఇయర్ అదే లాస్ట్ వీడియో అయితే మీ ఇష్టం చెప్తాను కదా. సో ఈసారి మన కేక్ కటింగ్ ఏం లేదు మిడిల్ క్లాస్గా. సో కేక్ కటింగ్ డబ్బులు పెట్టాలి కష్టం. నాకు ఆ యూట్యూబ్ నుంచి రివ్యూ రావట్లేదు. సో డబ్బు రావట్లేదు అందుకే కేక్ కటింగ్లో వెళ్ళే మొత్తం మన ఫ్రెండ్ మన బ్రో ఉండడు మన బ్రోతో బయటికి పోతాడు. ఈవినింగ్ ప్లాన్ చేసినాం. సో అంటే ఏం బయటికి పోయి నసెస్ మానుదిగా పోయి ఒక క్రీమ్ స్టోన్ అంటే పిజ్జా తినేసి చిన్న పార్టీ మా బ్రోకి 4 years సమయంగా ట్రీట్ 4 years యానివర్సరీ యూట్యూబ్లో. సో దానికి ట్రీట్కి ఇద్దామని బ్రో అడుగుతున్నాను. బ్రో కూడా అడుగు పార్టీ బ్రో ట్రీట్ అని. సో ట్రీట్ ఇస్తారు కదా ఈవినింగ్ అంతా పోదాం. సో ఈవినింగ్ పోదాం. సో మన బ్రోతో అది కూడా వీడియో వస్తుంది. ఆ సీన్ కూడా మొత్తం దీంట్లో చూడండి. సో అలాగే ఇక మార్నింగ్ ఇక మా వెనక ఎటో లైట్ ఉందంటే మా రూమ్లో మొత్తం చీకటే ఇదిగా మొత్తం చీకటే చూస్తారా చూడండి చెప్పాను కదా మొత్తం చీకటే అని. సో ఎత్తుంది డార్క్ రూమ్ మన రూమ్ ఇది నా రూమ్ ఇటు ఉంటుంది. సో ఇది మన రూమ్ చూసినాక డార్క్ అంతే. నా లైఫ్ కూడా డార్క్ ఉంది. ఏదేద్దాం ఒక తోడు లేదు. మీ సపోర్ట్ ఇస్తే ఇంకా నేను బాగా రూమ్ లైట్ ఇస్తాను డీజే లైట్స్ పెట్టిస్తా ఏమంటారు. సో సారీ ఊరికే కామెడీ. సో వెళ్ళిపోదాం. సో కొంచెం వర్క్ ఉంది ఇంట్లో రొటీన్ డైలీ లైఫ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తాం. అది కూడా ఈ నెక్స్ట్ సీన్ యాడ్ చేస్తాను చూసేయండి. ఒక్కొక్క సీన్ యాడ్ చేస్తాను చూసేయండి. సో ఇంకా మరోసారి చెప్తున్నాను ధన్యవాదాలు. థ్యాంక్స్ అని ఫర్ సపోర్టింగ్ 4 years వరకు నన్ను సపోర్ట్ చేసేందుకు థ్యాంక్స్ అందరికీ పేరున యూట్యూబ్లో అందరికీ వ్యూవర్స్కి మన ఫ్యామిలీ అందరికీ క్రియేటర్స్కి యూట్యూబర్స్ అందరికీ ధన్యవాదాలు. సో సపోర్ట్ చేయండి. మీరు ఇంకా సపోర్ట్ చేసి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఇంటికి బాగా ఇంప్రూవ్ అవుతాయి. మంచి వీడియోస్ వస్తాయి ఇంకా తమిళ కూడా. సో మీ ఇష్టం సపోర్ట్ చేయండి ప్లీజ్. సపోర్ట్ ఇది ఒకటే నాకు సపోర్ట్ అంటే ఎలాగ సపోర్ట్ అంటే జస్ట్ సబ్స్క్రైబ్ నా వీడియో చూడండి అంతే సార్. లాస్ట్ వరకు చూడండి సార్ అంతే. అదే చెప్పండి డబ్బులు పెట్టమనట్లే యూట్యూబ్లో డబ్బులు పెట్టని నా యూట్యూబ్ కట్టండి అన్నట్లే. జస్ట్ సబ్స్క్రైబ్ ఫ్రీ కదా. సబ్స్క్రైబ్ ఫ్రీ కదా డబ్బులు పెట్టాలా. సబ్స్క్రైబ్ కొట్టు నా వీడియో చూడు అంతే. అరే దానికి మీకు అంత అంటే ఏం చెప్పాలి ఇంకా మీరు వేరే క్రౌడ్ ఛానల్ లేదా పనికిరాని ఛానల్కి ఏమో సబ్స్క్రైబ్ అవుతారు. వీడియో మాత్రం ఫుల్ సార్ మా ఏమిటో చూడరు. ఎందుకు బొక్కలో వీడియోలో ఏముంది అంతే. సరే మీ ఇష్టం. సో మీ ఇష్టం కదా ఇదే లాస్ట్ ఇదే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సపోర్ట్ మీ ప్లీజ్. సపోర్ట్ ఇది రిక్వెస్టింగ్ ఆర్డరింగ్ కాదు ఫోన్ కాదు రిక్వెస్ట్ అడుగుకుంటారు బేకింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో లాస్ట్ వరకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ నాట్ అదే మూవీ రిలేటెడ్ కాకుండా వేరే రిలేటెడ్ కేటగిరీ వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ రావాలంటే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో మీరు సపోర్ట్ చేస్తే మీ సబ్స్క్రైబ్ చేస్తేనే ఇంకా వీడియోస్ వస్తాయి మీ ఇష్టం. సో ప్లీజ్ ఓకే సబ్స్క్రైబ్. సో ఇప్పుడు మన డైలీ లైఫ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తాం మీకు వీడియో చూడండి. సో వెళ్ళిపోదాం. మన మదర్ హర్సంది పోవాలిగా టీమార్ట్కి. అంటే మా మిడిల్ క్లాస్ లైఫ్ అంటే టీమార్ట్ పోవాలి. సో వెళ్ళిపోతా. సో అది కూడా మన డీమార్ట్ ఎలా షాపింగ్ మొత్తం చూపిస్తా. డైలీ లైఫ్ రొటీన్ ప్లస్ నైట్ మన బ్రోతో చిన్న ట్రీట్. సో అది కూడా సో లాస్ట్ రోజు కూడా సరేనా. సో వెళ్దాం ఇంకా టీమార్ట్కి. లెట్స్ గో గైస్. సో చూడండి మా యూట్యూబ్ స్టూడియోలో అచీవ్మెంట్ ఉంది చూసినారా. సో అంటే హ్యాపీ బర్త్డే టు యూ ఛానల్. సో 4 years అయిందిగా. సో చూడండి 4 times అరౌండ్ ది సన్ అండ్ యూ విల్ స్టిల్ గోయింగ్ బిల్డర్. సో ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే మై ఫుడ్ వ్లాగ్స్ మన ఛానల్.
సో మన ఛానల్ ట్యాబ్ మొత్తం ఇక్కడ చూసినారుగా మన ఫస్ట్ వీడియో 4 years. సో ఇక్కడ చూడండి, కొడితే మోర్ ఇక్కడ చూడండి, జాయిన్ 26th April 2022. ఇక్కడ చూడండి, జూమ్ చేస్తారు చూడండి. ఇదే మన 4 years అయింది, 2022 స్టార్ట్ చేసిన. సో 4 years అయింది ఇప్పటికి. సో 301 వీడియోస్. సో చూసిన జాయిన్ 26th April 2022. సో 4 years. సో 4,36,428 వ్యూస్. సో అలాగే మీకు డేట్ చూపిస్తారు, డేట్ చూపిస్తా. సో విషయం ఆగండి, సో గ్లిచ్ అవుతండి, ఆగండి విషయం చూపిస్తా. సో ఇది మన ఫస్ట్ వీడియో. సో ఈ ట్యాబ్ కార్డ్ ఉంది మన వీడియో, ఫస్ట్ వీడియో 4 years అయింది ఇప్పటికీ. వీడియో పెట్టి 4 years అయింది. ఇప్పుడు చూపిస్తా, మీరు వినండి. ఓకేనా? హాయ్ గైస్, నా పేరు ఐఫోన్ ఇమోజీ. నన్ను ఐఫోన్ ఇమోజీ అంటారు. సో నన్ను ఐఫోన్ ఇమోజీ అన్నారు. ఓకే గైస్, ఇప్పుడు నేను కొత్త ఛానల్ పెడుతున్నా, ఇదే ఐఫోన్ ఇమోజీ ఛానల్. ఐఫోన్ ఇమోజీ ఛానల్లో ఇప్పుడు వచ్చి ప్రతిరోజు ఒక షార్ట్ వీడియో పెడతా గైస్. అంటే ప్రతిరోజు కాదు గైస్, ఎప్పుడైనా కుదిరితే. అంటే ఎందుకంటే నేను డిగ్రీ కదా, సో డిగ్రీ స్టూడెంట్. సో ఎప్పుడైనా కుదిరితే మీకు పెడతా గైస్. సో మా వీడియో చూసి ఆనందించండి గైస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, ఎందుకంటే నేను షార్ట్ వీడియో చేస్తున్నాను గైస్. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి గైస్. బాయ్ గైస్. ఇది మన ఫస్ట్ వీడియో, కవర్ పేజ్ కూడా ఇదే, యూట్యూబ్ ఫస్ట్ వీడియో టైమ్లైన్ ఇదే. సో బాగుంటాయి, లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పటికి కొంచెం చూసినారా 4 years అయింది. జూమ్ చేసి ఆగండి ఒకసారి, జూమ్ చేసి చూపిస్తా చూడ. 4 years అయింది ఇప్పటికి. మోర్ కొద్దాం. సో యాడ్ వస్తుంది, యాడ్ వస్తుంది ప్రతిసారి యూట్యూబ్లో. సో ఒక చూడండి, ఒక చూపిస్తారు డేట్, ఎగ్జాక్ట్ డేట్, ఇయర్ చూపిస్తారు. జూమ్ చేసి చూపిస్తాగండి. సో ఒక చూసినారా ఇక. సో 26th April 2022 మన వీడియో పెట్టి. సో 4 years అయింది స్టార్ట్ చేసి యూట్యూబ్ వీడియో కూడా. సో చూసినారు ఇక, రౌండప్ చేస్తున్నా. సో అదే. సో కాబట్టి మీకు టైం, మీకు డేట్ కూడా చెప్తా, డేట్ ఇయర్. సో ఆగండి నిమిషం. సో రీచ్ అవుతుంది కొంచెం. సో నిమిషం ఆగండి. సో ఇప్పుడు చూపిస్తా, చూడండి. April 26th. సో 29th ఈరోజు 26th. సో April 2026 ఇది. అంటే 4 years అయింది. 4 years అయ్యి ఈరోజు వీడియో చేస్తా. సో 4 years వీడియో, మన 4 year యానివర్సరీ వీడియో. సో ఫైనలీ 4 years అయింది 301 వీడియోస్ పెట్టి. సో చూసినారుగా. సో ఇప్పుడు చూపిస్తా చూడండి. సో మన బ్యాక్ వస్తే మనం వీడియో స్టెప్ బై స్టెప్ మన వీడియో ఎడిటింగ్, ఇంట్రో మొత్తం ఇంప్రూవ్ అయినా చూడండి. అన్ని వీడియోస్ చూడండి. ఇక చూసిన అన్ని టైప్ ఆఫ్ ఆల్ టైప్ ఆఫ్ వీడియోస్ చేసిన కేటగిరీస్. కామెడీ ఎక్కువ వీలాగ్ ఉంటుంది ఇట్లో చూడండి. సో ఫస్ట్ వీడియో నుంచి చూడండి. సో ఫస్ట్ వీడియో నుంచి మనం వీలాగ్ చేసాం, మిడిల్ క్లాస్ వీలాగ్, వర్షాకాలం మొత్తం చూడండి. సో ఎక్కువ సినిమా వీలాగ్ ఉంటాయి మన ఛానల్లో. సో చూసినారుగా, ఎక్కువ సినిమా వీలాగ్ ఉంటాయి చూసినారుగా. సో సినిమా రిలేటెడే, ఎందుకంటే డే5 బాస్ కాబట్టి. సో కామెడీ కూడా, సో విలేజ్ మొత్తం చూసినారుగా. ఈ మొత్తం కలిపితే 301 వీడియోస్. సో చూసినారా 4 yearsలో నేను 301 వీడియోస్ పెట్టాటే మామూలు విషయం కాదు. 300 చూడండి కాబట్టి చూపిస్తాము మళ్ళీ చూపిస్తాడు. ఇంకా సో చూడండి 2022 26th April. సో 301 వీడియోస్ చూసిన. జూమ్ చేయండి. సో జూమ్ చేసి చూడండి. చూసినారా మామూలు విషయం కాదు. మనం ఏమనుకున్నారు, నా 4 yearsలో 300 వీడియోస్ చేసినట్టే మామూలు వ్యక్తి కాదే. సో చూసినారుగా. సో మీ వల్లే, మీ సపోర్ట్ చేసే వల్లే, మీ ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియో ఇస్తాను. ఇంకా 5 yearsలో ఎక్కువ వీడియోస్ రావాలి, ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలి. సో అదే నా కోరిక. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఓకేనా? సో వెళ్ళిపోదాం ఇక. ఇంకా పోదాం, ఏద్దాం తప్పదుగా. సో ఈరోజుతో నాకు చెప్పాయి కదా. సో 4 years యూట్యూబ్ యానివర్సరీ, 4 years యూట్యూబ్ యానివర్సరీ. కానీ మనం మిడిల్ క్లాస్ ఇప్పుడు మన మిడిల్ క్లాస్ బరువు అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము అక్కడే ఉండాలి. సో వెళ్ళిపోయింది ఇంకా.
మిడిల్ క్లాస్ ఉంటుంది. ఫైనలీ షాపింగ్ ఓవర్, వెళ్ళిపోదాం. ఇంకా ఎంత చూడండి పట్టేస్తుంది, ట్రాఫిక్ కాదు, ట్రాఫిక్ వల్ల వెళ్ళిపోదాం ఫాస్ట్గా ఇంటికి. గుడ్ మార్నింగ్ పీపుల్. సో వచ్చేసినాం. మిడిల్ క్లాస్ నేను ఒక్కనే, నా ఫ్యామిలీ ఒక్కనే కూల కొడుకుని చేద్దాం తప్పదుగా, తప్పదంగా మంచిగా అంటే మాత్రం తప్పదు. ఫైనల్లీ గైస్ ఇంటికి వచ్చేసిన. మోసం పోయి చేతులు వస్తున్నాను చూడండి, ఎత్తరగాను, చాలా లేట్ అయింది కదా. సో మోసే చూడాలి బయట వస్తాను. అమ్మ ఇంటికి వచ్చే మూట వచ్చినది కదా, సో చూసే కదా. ఇంకా ఈరోజు సెలబ్రేషన్స్ అంటే మామూలుగా ఉండదు, మిడిల్ క్లాస్ సెలబ్రేషన్ అవుతాయి. చూద్దాం ఎలా ఉంటుంది సెలబ్రేషన్. 4 years anniversary ఏమో సెలబ్రేషన్ కేక్ వద్దాం అనుకున్నాను, కేక్ అయితే లేదు ఎందుకంటే మిడిల్ క్లాస్ అంతే. సరే చూద్దాం ఈరోజు జరుగుతుంది. Later that night. Moments later. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసినారా మన 4 years anniversary. సో సెలబ్రేషన్స్, నా లైఫ్ ఎట్లా ఉంటుంది, 4 years నా లైఫ్ ఎట్టుందో చూపించా అంతే. ప్రతిరోజు మిడిల్ క్లాస్ యూట్యూబర్ అంటే ఉంటుంది. నువ్వు ఇట్లో కూలినా కొడుకు, నీకు కూడా కూల్లా కొడుకే ఏదో సర్లే అడుట మన ఇంట్రోవర్ట్, పైగా నేను ఇంట్రోవర్ట్ కూడా చాలా ఇంట్రోవర్ట్. సో ఈ వీడియో అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదే నా డైలీ రొటీన్ ప్లస్ మన సెలబ్రేషన్ 4 years anniversary సెలబ్రేషన్ వీడియో. సో ఇవన్నీ కలిపి ఒక వీడియో చేద్దామని అనుకున్నాను. సో చేసేసిన. సో ఇదే ఆ వీడియో. సో ఈ వీడియో ఇస్తే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్. సో నెక్స్ట్ వీడియో. సో అట్టే సబ్స్క్రైబ్ మంచిగా నెక్స్ట్ కలుద్దాం. నెక్స్ట్ వీడియో మంచిగా ఉంటుంది, మంచిగా వస్తుంది వీడియో. సో వెయిట్ చేయండి. సో next video, subscribe to my channel. So bye. This iPhone Vlogs signing off. Bye. నన్నానా